హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి పోస్టల్ శాఖలో బంపర్ ఉద్యోగాలతో రావడం జరిగింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ భర్తీ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ వచ్చేసి మనకు కేవలం అప్లికేషన్ పెట్టండి సరిపోతుంది, మీకు జాబ్ అయితే 100% గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ అలాగే 12th క్లాస్ బేసిస్ పైన సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే జాబ్ 100% వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది, జాబ్లో సెలెక్ట్ అయితే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు అలాగే తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ జాబ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నోటిఫికేషన్ సంబంధించి అందరూ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ పీడిఎఫ్ ఫైల్ అలాగే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే లింక్ కూడా అక్కడ నుంచి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. లెట్ us get into the official notification, students. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్, పోస్ట్ మ్యాన్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ https://dssports.in/sports recruitment అనే లింక్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఈ నోటిఫికేషన్ అయితే ఫిల్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, అలాగే సార్టింగ్ అసిస్టెంట్స్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీసెస్, అలాగే పోస్ట్ మ్యాన్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, అలాగే మెయిల్ గార్డ్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీసెస్, దాంతోపాటు ఎంటీఎస్ మల్టీ టాకింగ్ స్టాఫ్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, ఆర్ఎంఎస్ ఆఫీసర్స్, పోస్టల్ అకౌంట్ ఆఫీస్ అనే పొజిషన్స్కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ ది గైడ్లైన్స్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ అండ్ ట్రైనింగ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ శాలరీ కనుక చూసుకుంటే 25,000 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. స్టూడెంట్స్ లెవెల్ 4లో మీకు బేసిక్ వచ్చేసి రిటైర్మెంట్ అయ్యే వరకు, అలాగే పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ కనుక చూసుకుంటే 21,700 నుంచి 69,100 అయితే ఉంటుంది మీకు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కనుక చూసుకుంటే 18,000 నుంచి 56,900 వరకు అయితే మీకు పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ యాజ్ పర్ రివైజ్డ్ పే రూల్స్ 2016 ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రొబేషన్ అండ్ ట్రైనింగ్ కనుక చూసుకుంటే క్యాండిడేట్ సెలెక్టెడ్ విల్ బీ అపాయింటెడ్ అండ్ విల్ బీ ఆన్ ఎ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 2 years. స్టూడెంట్స్ మీరైతే 2 years ప్రొబేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే ట్రైనింగ్ వచ్చేసి విల్ బీ ఇంపార్టెంట్ టు ద క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. మీ సెలెక్ట్ అయిన పొజిషన్కి ట్రైనింగ్ అవసరమైతే వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్కి వెళ్ళిపోతే కనుక స్టూడెంట్స్ మనకు ఇక్కడ అలహాబాద్ డివిజన్లో మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. పోస్టల్ అసిస్టెంట్స్కి అలాగే పోస్టల్ మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి. పెద్దపల్లి డివిజన్లో 1 వేకెన్సీ స్టూడెంట్స్ వచ్చేసి మనకు అది కూడా పోస్టల్ అసిస్టెంట్లో ఉంది. మహబూబ్నగర్ డివిజన్ 1 వేకెన్సీ పోస్టల్ అసిస్టెంట్లో ఉంది. అదే హన్మకొండ డివిజన్లో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటేమో పోస్టల్ అసిస్టెంట్, ఇంకోటేమో మెయిల్ గార్డ్ ఆర్ పోస్టల్ గార్డ్ వ్యాన్లో ఉంది స్టూడెంట్స్. అలాగే నల్గొండ డివిజన్లో 1 వేకెన్సీ ఉంది, అది వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్కి ఉండడం జరిగింది. వనపర్తి డివిజన్లో కూడా 1 వేకెన్సీ, అది కూడా పోస్టల్ అసిస్టెంట్. ఖమ్మం డివిజన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్, అది కూడా పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ అని మెన్షన్ చేశారు. నిజామాబాద్ డివిజన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా పోస్టల్ అసిస్టెంట్ కాదు స్టూడెంట్స్, వచ్చేసి మెయిల్ గార్డ్ ఆర్ పోస్ట్ మ్యాన్. మన కరీంనగర్ డివిజన్లో 1 వేకెన్సీ ఉంది. అలాగే సూర్యాపేట డివిజన్లో 1 వేకెన్సీ, వరంగల్ డివిజన్లో 1 వేకెన్సీ. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్లో మనకు వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్ టోటల్గా. సికింద్రాబాద్ డివిజన్లో వచ్చేసి మనకు 10 వేకెన్సీస్. అలాగే హైదరాబాద్ సిటీ డివిజన్లో 5 వేకెన్సీస్. సంగారెడ్డి డివిజన్లో 1 వేకెన్సీ. డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ పోస్టల్ హైదరాబాద్లో 1 వేకెన్సీ. ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్లో 9 వేకెన్సీస్. హైదరాబాద్ సార్టింగ్ డివిజన్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకు చీఫ్ పిఎంజీ హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్లో 1 వేకెన్సీ. టోటల్గా 55 వేకెన్సీస్తో మన ముందుకు రావడం జరిగింది. తెలంగాణ సర్కిల్లో 55 వేకెన్సీస్తో రావడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ సర్కిల్ రిజర్వ్స్ ద రైట్ టు రివైజ్ ద క్యాన్సల్ ద వేకెన్సీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది, క్యాన్సల్ కూడా చేయడం జరుగుతుంది, మాడిఫై కూడా చేయడం జరుగుతుంది. అది వచ్చేసి పోస్ట్ మాస్టర్ జనరల్ అనే చేతిలో అధికారం ఉంటుంది. స్టూడెంట్స్ వచ్చేసి ఈ యూనిట్ ఆఫీస్ మెన్షన్ అబోవ్ అదర్ ప్లేస్ ఇన్ తెలంగాణ సర్కిల్ డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ ఆఫ్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. ఆప్షన్స్ విల్ బి అప్టెండ్ ఫ్రమ్ ద సెలెక్ట్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఈ అలొకేషన్ ఆఫ్ యూనిట్ విల్ బి డిసైడెడ్ యాజ్ పర్ మెరిట్. వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకునే క్యాండిడేట్స్ మెరిట్ వైజ్గా ఉంటే వాళ్ళకు
పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 18 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉంటుంది స్టూడెంట్స్. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. పోస్ట్ మ్యాన్ అండ్ మేల్ గార్డ్కి వచ్చేసి 18 మినిమం, 27 మ్యాక్సిమం. రిలాక్సబుల్ వచ్చేసి 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ. ఎంటీఎస్ వచ్చేసి 18 నుంచి మినిమం 25 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది స్టూడెంట్స్. మ్యాక్సిమం ఏజ్. రిలాక్సబుల్ వచ్చేసి 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. వచ్చేసి మనకు క్రూషియల్ డేట్ అయితే ఏజ్ లిమిట్ డిసైడ్ చేయడానికి 24 సెప్టెంబర్ 2021 వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ చూసుకుంటే మీకు. అలాగే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్కి వచ్చేసి 12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్. మీరు కేవలం 12th క్లాస్ పాస్తో ఈ జాబ్ కొట్టే అవకాశం. అలాగే క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ సర్టిఫికేట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. మీరు వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రికగ్నైజ్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకున్న కంప్యూటర్ సర్టిఫికేట్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మాకు ఉందని చెప్పి 12th క్లాస్తో పాటు. అలాగే పోస్ట్ మ్యాన్ అనే పొజిషన్కి చూసుకుంటే క్యాండిడేట్ ఆఫ్ పాస్ 12th క్లాస్ అనమాట. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అతనికి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలా, తెలుగు వచ్చి ఉండాలా. పోస్ట్ మ్యాన్కి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ తెలుగు అట్లీస్ట్ ఇన్ అప్ టు 10th స్టాండర్డ్ అనమాట. పోస్ట్ మ్యాన్ జాబ్స్కి అప్లై చేయాలంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలా. బట్ 10th క్లాస్లో వరకు మనకు తెలుగు అనే సబ్జెక్ట్లో చదువుకొని ఉండాలి స్టూడెంట్. పర్సన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ షల్ అక్వైర్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ 2-wheeler ఆర్ 3-wheeler ఆర్ లైట్ మోటార్ వెహికల్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ హిస్ అపాయింట్మెంట్ అనమాట. సో పోస్ట్ మ్యాన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 2-wheelerది, 3-wheelerది, అలాగే లైట్ మోటార్ వెహికల్ది కూడా ఉంటే మీకైతే ప్రాధాన్యత అయితే ఉంటుంది స్టూడెంట్స్. 100% ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళకైతే మీకైతే 100% జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. అలాగే క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ సర్టిఫికేట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అనమాట. వచ్చేసి మీరు కంప్యూటర్ ట్రైనింగ్ ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకున్నామని చెప్పి మీరు ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. క్యాండిడేట్స్ ఆర్ హైయర్ క్వాలిఫికేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్ బట్ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద అబోవ్ కండిషన్స్ అనమాట. సో హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారు, బట్ మిగతా క్వాలిఫికేషన్స్ అని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. దెర్ విల్ బి నో ప్రిఫరెన్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చేశారని చెప్పి మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు స్టూడెంట్స్, బట్ మీకైతే కన్సిడర్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 10th పాస్ ఉంటే సరిపోతుంది కేవలం. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు యాజ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ అనమాట. క్యాండిడేట్స్ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ బట్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద అబోవ్ కండిషన్స్ అని మెన్షన్ చేస్తారు స్టూడెంట్స్. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోసం ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీలో మనకు స్పోర్ట్స్ మెన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ ద కంట్రీ ఇన్ ద నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎనీ ఆఫ్ ది గేమ్స్ స్పాట్ స్టడీ అబో పారా నెంబర్ 8 అనమాట. ఇక్కడైతే కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారు. ఈ గేమ్స్లో ఎవరైతే రిప్రజెంట్ చేశారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు స్టూడెంట్స్. చూసుకుంటే లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్చరీ, అథ్లెటిక్స్, అత్యాపత్య, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బిలియర్డ్స్, స్నూకర్స్, బాడీ, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, అలా ఖోఖో, రెజ్లింగ్, యాచి, ఊహో. సో ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 64 స్పోర్ట్స్లో ఇవ్వడం జరిగింది. ఈ 64 స్పోర్ట్స్లో మీరు ఏ దానికైనా రిప్రజెంట్ చేస్తే మీకు 100% ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే అవార్డింగ్ సర్టిఫికేట్ వచ్చేసి సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గేమ్ కన్సర్న్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది. అలాగే నేషనల్ కాంపిటీషన్ చేసిన వాళ్ళైతే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్ ఆఫ్ గేమ్స్ కన్సర్న్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ వచ్చేసి డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ అదర్ అఫీషియల్ ఇన్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ అడిషనల్ జాయింట్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ ఆల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది స్టూడెంట్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ సెక్రటరీ ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ ఓవరాల్ చార్జ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తే సరిపోతుంది స్టూడెంట్స్. వచ్చేసి మీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తే మీకు జాబ్లో సెలెక్షన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ బేసిస్ మీద అలాగే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ మీద మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మ్యాక్సిమం క్యాండిడేట్స్ రిప్రజెంట్ ద కంట్రీ అయినా ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ రిప్రజెంటెడ్ అట్ స్టేట్, యూనియన్ టెరిటరీ ఇన్ సీనియర్ జూనియర్ లెవెల్ ఛాంపియన్షిప్ వాళ్ళకైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రిఫరెన్స్ చూసుకుంటే క్యాండిడేట్స్ హూ రిప్రజెంటెడ్ యూనివర్సిటీ అండ్ ఇంట్రెస్ట్ యూనివర్సిటీ కాంపిటీషన్ కంట్రీ బై అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళకు థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫోర్త్ ప్రిఫరెన్స్ చూసుకుంటే క్యాండిడేట్స్ హూ రిప్రజెంటెడ్ ద స్టేట్ స్కూల్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆర్ స్కూల్స్ కంట్రీ బై ఆల్ ఇండియా స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ అని మెన్షన్ చేశారు. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ బీన్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్. సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ రిప్రజెంటెడ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ స్టేట్ స్కూల్ టీమ్స్ అట్ స్టేట్ లెవెల్స్
అబోవ్ బట్ నాట్ కుడ్ నాట్ బి మిడల్ పొజిషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 6 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. 6th ప్రిఫరెన్స్ వాళ్ళకు కూడా జాబ్ అనేది వస్తుంది స్టూడెంట్స్. 100% మీరు అందరూ అందులో ఏదో ఒక దాంట్లో మీకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఎంటర్డ్ ఇన్ మెట్రికులేషన్ ఆర్ సెకండరీ సర్టిఫికేట్ వచ్చేసి అది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఏది కూడా మీకు యూజ్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి ముందు అప్లై చేసే ముందే. ఇఫ్ ద ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనమాట. అప్లికేషన్ వచ్చేసి అప్లోడ్ చేసే ముందు మీరు క్లియర్గా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి. ఏదైనా అప్లోడ్ చేయకపోతే క్వాలిఫికేషన్ అయితే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ టు ద ఎఫెక్ట్ దట్ దే షుడ్ నాట్ అప్లై ఫర్ ఇంటర్చేంజ్ ట్రాన్స్ఫర్ బిఫోర్ రెండరింగ్ రెగ్యులర్ సర్వీస్ మినిమం 2 years అనమాట. 2 years ముందు మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్స్ అడగనని చెప్పి ఒక అండర్టేకింగ్ లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే రిలవెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనమాట. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు. అలాగే క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ ఇన్ సర్వీస్ ప్రొడ్యూస్ ఎన్ఓసి సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళు ఎన్ఓసీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ కేటగిరీ పోస్ట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ కెన్ ఆల్సో అప్లై అని ఇక్కడ మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనమాట. ఎలా అప్లై చేయాలో ఇక్కడ మెన్షన్ చేశారు. http secured:/TS-post.in స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అనే లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్. పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. మీరు దీని ద్వారా అప్లై చేయండి స్టూడెంట్స్. వచ్చేసి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 24 September అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ వచ్చేసి 24 September 2021 స్టూడెంట్స్. ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి స్టూడెంట్స్. దీనికి కావాల్సిన లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్ పేస్ట్ చేస్తాను. PDF ఫైల్ కూడా అక్కడ పేస్ట్ చేస్తాను. అసలు మిస్యూజ్ చేసుకోకుండా అందరూ అప్లై చేయండి. ఎందుకంటే 55 వేకెన్సీస్తో తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. కేవలం 10th అలాగే ఇంటర్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటే స్టూడెంట్స్, నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరికోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.